ఈ రోజున ధర్మతరంగిణి కార్యక్రమంలో మనం ధర్మస్వరూపాన్ని గురించి తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేద్దాం. అంతరాయ తిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహా ఆశాసురాసీ భవదంగవల్లీ భాసైవ దాసీకృతదుగ్ధసింధుం మందస్మితైర్నిందిత శారదేందుం వందే రవిందాసన సుందరిత్వాం వివస్వంతం మనున్నౌమి గౌతమంచ పరాశరం యాజ్ఞవల్కం తథైవాద్య ధర్మజ్ఞానార్థసిద్ధయే. మహత్తరమైనటువంటి అతి విస్తృతమైనటువంటి అతి గహనమైనటువంటి ధర్మం యొక్క స్వరూపాన్ని, స్వభావాన్ని, వ్యవహారాన్ని, విధులను, మితులను వీటన్నిటిని కూడా తెలుసుకోవాలంటే ధర్మం అంటే ఏమిటో తెలుసుకోవాలి. ఈ ధర్మం అంటే ఏమిటో తెలుసుకునేటువంటి ప్రయత్నంలోనే మనం ధర్మానికి ఆధారములు ఏమిటి అనేటువంటి విషయంలో కూడా చక్కగా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే గడిచినటువంటి సందర్భాలలో మనం వేదములను గురించి, ధర్మశాస్త్రములను గురించి, ఇతిహాసములను గురించి, పురాణములను గురించి తెలుసుకున్నాం. ఇక్కడ ఈ ధర్మాధారములను గురించి మనుస్మృతిలో ఏం చెప్పారు కొంచెం తెలుసుకుందాం. ఆ పైన ధర్మస్వరూపాన్ని గురించి, ధర్మ వైవిధ్యాన్ని గురించి, అంటే ధర్మంలో ఉండే ప్రకారాలను గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వేదస్మృతి సదాచార స్వస్య చ ప్రియమాత్మనః ఏతచ్చతుర్విధం ప్రాహు సాక్షాత్ ధర్మస్య లక్షణం అని మనువు చెప్పాడు. వేదములు ధర్మానికి మూలము. ఈ విషయాన్ని మనం పూర్వం కూడా చెప్పుకున్నాము. వేదముల ద్వారా జరిగేటువంటి పని ఏమిటి అంటే, వేదములు వ్యవహార రీతిని బోధించడమే కాకుండా మానవునికి ప్రధాన లక్ష్యంగా యజ్ఞం అనేటువంటి ఒక ప్రక్రియను నిర్వహించేటువంటి విధానాన్ని బోధిస్తున్నది. యజ్ఞం ద్వారా మనకు సిద్ధించేటువంటిది ఏమిటి అంటే, సర్వవిధములైనటువంటి కామనలు, మనకు ఉండేటువంటి కోరికలన్నీ కూడా తీరేటువంటిది యజ్ఞం ద్వారా. ముందు ముందు మనం యజ్ఞం యొక్క వైశిష్ట్యాన్ని, ప్రాశస్త్యాన్ని తెలుసుకుంటాం. కనుక యజ్ఞాన్ని ప్రధాన సాధనంగా చేసుకుని మానవుడు తన యొక్క జీవనాన్ని ఎంత ఉదాత్తంగా, ఎంత ఆదర్శభూయిష్టంగా, ఎంత మహత్తరంగా, ఎంత పరమోత్కృష్టంగా తాను గడపవచ్చు అనేటువంటి విషయాన్ని బోధించేటువంటిది వేదం. కనుక వేదం ధర్మానికి తొలి ఆకరము అని చెప్పబడుతున్నది. వేదాన్ని నీడలాగా అనుసరిస్తూ మానవుల యొక్క విధులను ఎప్పటికప్పుడు బోధిస్తూ, ఈ సందర్భంలో నువ్వు ఇలాగుండాలి, ఈ సందర్భంలో నువ్వు ఇలాగుండాలి అని చెప్పేటువంటివి ధర్మశాస్త్రములు, స్మృతులు. కాబట్టి వేదస్మృతి సదాచార. ఇక మూడవది సదాచారం. లోకంలో వీరు సత్పురుషులు, వీరు అసత్పురుషులు అని మనం వ్యవహరిస్తూ ఉంటాం. ఎవరు సత్తు, ఎవరు అసత్తు, అంటే ఎవరు మంచివాళ్ళు, ఎవరు మంచివారు కారు, అంటే బహుజన హితాయ బహుజన సుఖాయ అని ఎవరైతే సమస్త సమాజం కోసం కూడా, సమస్త జనానీకం కోసం తమ యొక్క జీవితాన్ని గడుపుతారో వారందరూ కూడా సత్పురుషులు. అందుకని శంకర భగవత్పాదులు వివేక చూడామణిలో చెప్పారు, శాంతా మహాంతో నివసంతి సంతః వసంతవల్లోకహితం చరంతః తీర్ణా స్వయం భీమ భవార్ణవం జనాన్ అహేతున అన్యానపి తారయంతః అని చెప్పారు. శాంతా మహాంతః, శాంతులైనటువంటి వారు, శాంతచిత్తులు, ఏ విధమైనటువంటి ఉద్వేగాన్ని పొందకుండా చక్కగా మనస్సుని స్థిరంగా చేసుకొని ఆ దైవధ్యానంలో, ఆ ఆత్మజ్ఞాన సంపాదనం కోసమని తమ జీవితాన్ని గడుపుతూ ఉండేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు మహాత్ములు, శాంతచిత్తులు అని. కనుక
శాంత మహాంత నివసంతి సంత. అటువంటి సత్పురుషులు లోకంలో ఎంతోమంది నివసిస్తూ ఉన్నారు. వసంతవల్లోకహితం చరంత. అంతకుముందు శిశిరంలో చలికి వణుకుతూ అనేక రకాలైనటువంటి బాధలకు లోనవుతూ ఎన్నో రకాలైనటువంటి క్లేశాలను అనుభవించేటువంటి జనులందరూ కూడా వసంతకాలం వచ్చిందంటే నూతన జవసత్వాన్ని పొందుతారు. ఆ వసంతకాలంతో పాటు వచ్చేటువంటి మలయ పవన వీచికలు ఏవైతే ఉన్నాయో అవి చక్కటి శక్తినిస్తాయి. అదేవిధంగా వసంతకాలంలో సూర్యకిరణాలు మానవులందరికీ నూతనోత్తేజాన్ని, నూతనోత్సాహాన్ని, నూతన చైతన్యాన్ని కలుగజేస్తాయి. ఈ వసంతంలో వికసించినటువంటి కుసుమాల నుంచి భ్రమరములు తీసుకుని వెళ్ళి చక్కగా ఆ మధుకోశములలో నిక్షిప్తం చేసేటువంటి తేనె ఏదైతే ఉన్నదో అది లోకోపకారకం. ఈ వసంత వాసనలో వికసించేటువంటి సుమముల యొక్క ఆ చక్కటి పరాగములు ఏవైతే ఉన్నాయో ఆ పరాగ గంధము అది కూడా ఆనందదాయకము, ఆరోగ్యదాయకము కూడా. ఇటువంటి మహత్తరమైన వసంతకాలం ఏం చేస్తుంది? లోకానికి ఉపకారం చేస్తుంది. కనుక వసంతవల్లోకహితం చరంతః. ఇలా వసంతకాలంలాగా లోకానికి ఉపకారం చేసేటువంటి ప్రయత్నంలో ఉన్నటువంటి వారు మహాత్ములు. తీర్ణా స్వయం భీమభవార్ణవం. వారు తమంత తాము అతి భీకరమైన ఈ సంసార సాగరం నుంచి బయటపడినటువంటి వారు. అహేతున అన్యానపి తారయంతః. కారణం లేకుండానే ఇతర జీవులందరినీ కూడా, జనులందరినీ కూడా ఉద్ధరించేటువంటి వారు మహాత్ములు. కనుక లోకంలో కనుక మనం చూసినట్లయితే ఏదో ఒక ప్రయోజనం కోసం మనకు సహకరించే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ మన నుంచి ఏ విధమైన ప్రయోజనాన్ని ఆశించకుండా జీవించేటువంటి వారు ఎవరైతే ఉన్నారో అటువంటి సత్పురుషులు ఉత్తములు అన్నమాట. కనుక అటువంటి సత్పురుషులు ఎలా ఆచరిస్తున్నారు, మనం వల్ల ఆచరించవచ్చు. ఆ సత్పురుషుల ఆచరణ నుంచి కూడా మనం ధర్మోపదేశాన్ని గ్రహించవచ్చు అని చెప్తున్నారు. కనుక ధర్మాన్ని ఉపదేశించేటువంటి ఈ అనుక్రమణికలు తొలిగా వేదములు, ఆ పైన ధర్మశాస్త్రములు, ఆ పైన సదాచారము. ఇక నాలుగవది ఏమిటి? స్వస్య చ ప్రియమాత్మనః. అంటే ఎవరికి వారు తమకు మంచిని చేసేటువంటి కృత్యములను ఆచరించాలి. ఇక్కడ మనం సూక్ష్మంగా గమనించవలసినటువంటిది ఒకటి ఉన్నది. నాకు నచ్చేటువంటిది, నాకు మంచి చేసేటువంటిది 100 మందికి అది అహితాన్ని కలిగిస్తున్నా సరే నేను చేసేస్తాను అంటే అది కుదరదు, అది ధర్మం కాదు. అందుకని నాకు నచ్చినటువంటిది, నాకు మంచిని కలుగజేసేటువంటి దాన్ని నేను ఆచరిస్తాను. మనువు చెప్పాడు కాబట్టి మనువు చెప్పినటువంటి మార్గంలో నేను కూడా నడిచి నాకు నచ్చింది నేను చేసుకుంటూ వెళ్ళిపోతానంటే, ఇక్కడ గమనించవలసింది ఏమిటంటే ఆత్మవత్ సర్వభూతేషు అన్నారు. అంటే నాకు ఇది కావాలి, ఇది పక్క జీవికి కూడా కావాలి, ఆ ఎదురింటి జీవికి కూడా కావాలి, జగత్తులో ఉండే జీవులందరికీ కూడా కావాలి. అటువంటి సమయంలో నేను కనుక నాకే సొంతం చేసుకుంటే ఆ జీవులందరూ ఆగ్రహించవచ్చు, బాధపడవచ్చు, అసూయ చెందొచ్చు, ఉద్వేగాన్ని పొందొచ్చు, ఏదో రకంగా నాకు హానిని కలిగించేటువంటి ప్రయత్నం చేయవచ్చు. అటువంటి సమయంలో ఎలా వారందరినీ సంతృష్టి చెందింపజేస్తూ నేను ఆ విషయాన్ని పొందడం కోసం ప్రయత్నం చేయాలి. అదేవిధంగా ఒక సుఖం నాకు కావాలి అనుకుంటే నేను దాన్ని పెంచుకుంటూ ఇతరులకు పంచుకుంటూ జీవించాలి. పంచుకుని జీవించడంలో ఉన్నటువంటి ఆనందం పెంచుకుని జీవించడంలో ఉండదు. కనుక దీన్ని స్వస్య చ ప్రియమాత్మనః అనేటువంటి మాట ద్వారా మనం తెలుసుకోవాలన్నమాట. కనుక ఇలాగా ఏతత్ చతుర్విధం ప్రాహు సాక్షాత్ ధర్మస్య లక్షణం. ఈ 4 విధాలైనటువంటి మార్గములు ఏవైతే ఉన్నాయో ఇవే ధర్మానికి లక్షణములు అని మనకు చెప్పాడనమాట. కనుక దీన్ని మనం మనసులో పెట్టుకోవాలి. అలాగే మనకు
ఆయా ధర్మశాస్త్ర గ్రంథాలలో లభించేటువంటి ధర్మ లక్షణాలు ఇలా ఉన్నాయి. ధర్మమూలమిదం జగత్ అనేటువంటిది మహాభారతంలో చెప్పబడింది. ఇతర గౌతమాది స్మృతుల్లో కూడా కనబడేటువంటి వాక్యం ఇది. ఈ జగత్తంతా కూడా నిలబడుతోందంటే కారణం ఏంటంటే ధర్మము. అంటే ధర్మం అంటే విధి. ఎవరి విధులు వారు చక్కగా నిర్వర్తించడం వల్ల జగత్తు వ్యాపారం చక్కగా సంచరిస్తుంటుంది. సూర్యుడున్నాడు, నేను ఉదయమే ఎందుకు ఉదయించాలి, అర్ధరాత్రి సమయంలో ఉదయించవచ్చు కదా అంటే దానివల్ల అతని వ్యాపారం నష్టపడమే కాకుండా అతనితో పాటు ఈ సూర్యుని ఆధారం చేసుకుని జీవించే సమస్త జీవరాశులు, అన్ని లోకాల జీవరాశులు కూడా కష్టాన్ని పొందుతాయి. కనుక సూర్యుడు ఉదయం 6 గంటలకి ఉదయించాలంటే 6 గంటలకే ఉదయించాలి. అది ధర్మం, సూర్యుని యొక్క ధర్మం. చంద్రుడు చల్లగా ఉండడమే చంద్రుని యొక్క ధర్మం. నేను కూడా సూర్యుడిలాగా వెలుగుతాను, వేడిగా ఉంటాను, అందరినీ కూడా బాధ పెడతాను అంటే చంద్రుడిని ఎవరూ పట్టించుకోరు. అప్పుడు చంద్రుడి నుంచి రక్షణ కోసం అని చెప్పేసి మరో రకమైనటువంటి వ్యవస్థను మానవుడు తయారు చేసుకుంటాడు. కనుక సూర్యుడికి ఒక రకమైన ధర్మం, చంద్రుడికి ఒక రకమైనటువంటి ధర్మం, వాయువుకి ఒక రకమైనటువంటి ధర్మం, జలానికి ఒక రకమైనటువంటి ధర్మం, భూమికి ఒక రకమైనటువంటి ధర్మం, మానవులందరికీ వారికి ఒక్కొక్క రకమైనటువంటి ధర్మం. ఇలాగా ఆ పరమాత్ముడు అనేక రకాలైనటువంటి ధర్మ విభాగములను చేసి అందించాడు. ఆ ధర్మ విభాగములను అన్నింటినీ కూడా యథాశక్తి, యథాశాస్త్రం, యథామార్గం ఆచరిస్తే సర్వలోక హితదాయకం అవుతుందన్నమాట. అందుకని ధర్మమూలమిదం జగత్ అని చెప్పారు. అదేవిధంగా యతో అభ్యుదయ నిశ్రేయసధర్మ అని మనకు సాధారణంగా ఉపనిషత్ వాక్యములలోనూ ఇతర ధర్మశాస్త్ర గ్రంథములలోనూ కనబడేటువంటి వాక్యం ఇది. అంటే నిశ్రేయస అభ్యుదయస్య చ కారణం యత్ వర్తతే సహ ధర్మ అని చెప్పేసింది. అంటే అభ్యుదయం అంటే నిరంతర వృద్ధి, పెరుగుదల. ఈ పెరుగుదల మనకి 5 రకాలుగా ఉంటుందన్నమాట. అది శారీరకమైనటువంటి పెరుగుదల, అంటే ఆరోగ్యవంతమైన శరీరాన్ని కలిగి ఉండడం. శరీరం పెరగడం అంటే అది కేవలం స్థూల దేహాన్ని పొందడం కాదు, లేదా ఇతరులకు హాని కలిగించేటువంటి విధంగా దృఢమైన శరీరాన్ని కలుగజేసేటువంటి ప్రక్రియ కాదు. అది శరీరం పెరగడం అంటే ఏంటంటే ఆరోగ్యవంతమైన శరీరంతో మనం ఎన్నో రకాలైనటువంటి కృత్యాలను చేయవచ్చు. అందుకని శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం అన్నారు. అందుకని శారీరకమైనటువంటి వృద్ధి అది తొలి వృద్ధి. రెండవది ఏమిటంటే మానసికమైనటువంటి వృద్ధి, మనోబలం కావాలి. మనోబలం ఉన్న చోట ఎటువంటి విజయాలనైనా ఎవరైనా సాధించవచ్చు. కాబట్టి మనోబలం. ఇంకా మూడవది ఏమిటంటే ఈ మనోబలం. ఇంకా మూడవది ఏమిటంటే బుద్ధిబలం. ఏ పనైనా సరే మనం ఆలోచించి చేయాలి. దానికోసం బౌద్ధికమైనటువంటి బలం అవసరం అన్నమాట. ఈ బౌద్ధిక బలాన్ని మనం సంపాదించడం ఏదైతే ఉన్నదో దాన్ని మనం మూడవ బలంగా గ్రహిస్తాం. ఈ 3 బలాలు తర్వాత 4వది అధ్యాత్మ బలం. అంటే ప్రపంచం మొత్తం మీద నా అంత శక్తివంతుడు లేడు అని భావించడం కాకుండా, నా కోసమే జగత్తంతా పుట్టింది అని స్వార్థ చింతనంతో కాకుండా, ప్రతి జీవరాశిలోనూ కూడా ప్రతి జీవుని యందు, ప్రతి శరీరంలోనూ, ప్రతి జంతువునందు చైతన్య శక్తి ఉన్నది. ఆ చైతన్యం అంతటా సమానం. ఆ చైతన్యమే నాలోనూ ఉన్నది. సమస్త భూతరాశుల పట్ల నేను చక్కటి స్నేహభావాన్ని కలిగి ఉంటాను అనేటువంటి ఆలోచన ఉండడం అనేటువంటిది అది మనిషికి కావాలి. దానికోసం దాన్ని అధ్యాత్మ చింతనం అని చెప్పేసి చెప్తారు. ఈ సమస్త భూతరాశుల్లో ఉండేటువంటి ఏకశక్తి ఏదైతే ఉన్నదో అది పరమాత్మ శక్తి అని భావించాలన్నమాట. ఇలా పరమాత్మ శక్తిని మనం భావించుకుంటూ చక్కగా వ్యవహరించడం అనేటువంటిది ఇది మనకు అధ్యాత్మ బలాన్ని చేకూర్చేటువంటిది. ఈ 4 ఉంటే 5వది సామాజికమైన బలం. ఈ 5వది అయినటువంటి సామాజిక బలాన్ని ఇచ్చేటువంటిది సమస్త వాంగ్మయాల్ని మనం చదవడం వల్ల మనకు
సమాజం పట్ల కలిగేటువంటి శ్రద్ధ, నాది ఈ సమాజం అనేటువంటి భావన, ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి అన్నమాట. కనుక ఈ విధమైన 5 భావనలను మనం పొంది ఉండడం అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఆ బలం అభ్యుదయం వల్ల వస్తుంది. ఇంకా నిశ్రేయసం అంటే అంతకంటే మించిన శ్రేయస్సు మరొకటి లేదు. ఏమిటది అంటే మోక్షము. జ్ఞానం ద్వారా, ఏ జ్ఞానం అయితే పరమాత్మతత్వాన్ని మనకి బోధపరుస్తుందో అటువంటి జ్ఞానాన్ని కలుగజేసి ఆ జ్ఞానం ద్వారా మోక్షాన్ని మనం సంపాదించడానికి సహకరించేటువంటి ఉపనిషదాదులు, వాటి యొక్క అధ్యయనం, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా నిశ్రేయస్సుని మనం పొందవచ్చు. కనుక ఈ రెండింటికి కూడా ఆధారం ఏమిటంటే ధర్మము అని చెప్తున్నారు. అలాగే మనకు ధారణా ధర్మ ఇత్యాహు, ధరించేటువంటిది కాబట్టి ధర్మము అని చెప్తున్నారు. దేన్ని ధరిస్తుంది అంటే లోకాన్ని ధరిస్తుంది, లోక వ్యాపారాన్ని ధరిస్తుంది, లోక వికాసాన్ని ధరిస్తుంది, లోకం యొక్క సర్వతోముఖ కళ్యాణదాయకమైనటువంటి స్థితిని ధరిస్తుంది. కనుక దీనికి ధర్మము అని పేరు. అలాగే శృతి ప్రమాణకో ధర్మ అని చెప్పారు. వేదములు ప్రమాణముగా కలిగినటువంటిది ధర్మము అన్నారు. అదేవిధంగా మనకు శ్రేయస్సాధనం ధర్మ అని చెప్పారు. అంటే శ్రేయస్సాధనం అంటే శ్రేయస్సుని కలుగజేసేటువంటిది ధర్మము అని. ఎవరి శ్రేయస్సుని అంటే వ్యక్తి శ్రేయస్సుని, సమష్టి శ్రేయస్సుని కూడా. అంటే వ్యక్తికి మంచి జరగాలి, సమాజానికి మంచి జరగాలి. నాకు మాత్రమే మంచి జరిగినట్లయితే చిన్ని నా బొజ్జకు శ్రీరామ రక్ష అని మనం ఎప్పుడు కూడా స్వార్థాన్నే మనసులో పెట్టుకుని వ్యవహరించినట్లయితే దానివల్ల జరిగేటువంటి పని ఏమిటంటే పక్కవాడికి కనుక హాని కలిగినట్లయితే వాడు మన మీద ప్రతీకారాన్ని తీర్చుకోవాలనుకుంటాడు, మనకి హాని కలిగిస్తూ ఉంటాడు. ఎప్పుడూ మనం మన పక్కనే ఒక శత్రువుని పెంచుకోవడం అవుతుందన్నమాట. కనుక ఇది లేకుండా ఉండాలంటే మనం స్వార్థరహితమైన చింతనను పెంచుకుంటూ మనకు మనం ఉద్ధరణను కల్పించుకుంటూ దానితో పాటు లోకోద్ధరణకు కూడా మనం ప్రయత్నం చేయాలన్నమాట. ఇది మనం చేయవలసినటువంటి ఒక పని. అదేవిధంగా సమస్త లోకానికి కూడా శ్రేయస్సుని మనం కోరుకోవాలన్నమాట. లోకా సమస్త సుఖినో భవంతు అని. అందుకని మన వేదములన్నీ కూడా సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్ అని కోరుకుంటున్నాయి. అంటే సర్వే భవంతు సుఖినః, అందరూ సుఖాన్ని పొందాలి. సర్వే సంతు నిరామయాః, ఎవ్వరూ అనారోగ్యం పాలు కాకూడదు. నేనే కాదు, నా చుట్టుపట్ల ఉండే సమాజం కూడా ఆరోగ్యవంతంగా ఉండాలి. సర్వే భద్రాణి పశ్యంతు, అందరూ మంగళములను చూచుగాక అని చెప్పారు. చెప్పి మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్, ఏ ఒక్కడు కూడా దుఃఖాన్ని పొందకూడదు అని చెప్పారనమాట. అటువంటి సమాజం కావాలంటే శ్రేయస్సు కావాలి. ఆ శ్రేయస్సు శ్రేయస్సాధనం ధర్మ. దేనివల్ల సిద్ధిస్తుంది అంటే ధర్మం వల్ల సిద్ధిస్తుంది అన్నారు. పైగా మరొక లక్షణం ఏమిటంటే ధర్మానికి చోదనా లక్షణో ధర్మ అన్నారు. అంటే నైనా ఈ పని చెయ్యి, ఇన్ని గంటలకి నీవు నిద్ర లేవాలి, ఇన్ని గంటలకి నీవు దైవోపాసన చేయాలి, ఇన్ని గంటలకు నీవు లోకాన్ని గురించి ఆలోచించాలి, ఇన్ని గంటలకు నిన్ను ఉద్ధరించుకోవాలి, పక్కవాడిని ఉద్ధరించాలి అని చెప్తూ మనం నిత్యకృత్యంతో పాటు సత్యకృత్యాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ కూడా మనకు ఉపదేశించేటువంటిది ఏమిటి అంటే ధర్మం. కనుక ఇటువంటి ధర్మ విస్తృతి అనేటువంటిది ఏమిటి అనే దాన్ని మనం ముందు ముందు ఇంకా అనేక విశేషాల ద్వారా తెలుసుకుంటాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు.